ఫైనల్లీ ఫ్యామిలీ స్టార్ మూవీ అనేది చూస్తాం. ఫ్యామిలీ స్టార్ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక గివ్ ఇస్తున్నాను, దాని గురించి తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు వీడియోలో ఏంటంటే ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ అనేది తెలుసుకుందాం. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు క్యాస్ట్ పరంగా విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్ అండ్ వెన్నెల కిషోర్ ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఇంకొక లీడ్ మెయిన్ ఫిమేల్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు, వాళ్ళ ఫోటో పెడతాను చూడండి. ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు మూవీ అనేది చాలా బాగుందంటే మనం తెలుసుకుందాం. పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. నాకైతే కొద్దిగా నెగిటివ్సే ఎక్కువ అనిపించాయి. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఫస్ట్ పాజిటివ్స్ అనేది తెలుసుకుందాం. పాజిటివ్స్ ఏంటంటే లవ్ స్టోరీ ట్రాక్ అనేది నేను అనుకున్నాను, ఏంటిది ఎలా వెళ్తుంది ట్రాక్, అసలు లవ్ స్టోరీ ఈ రోజుల్లో ఎలాగా అనిపిస్తుంది అంటే ఇంత ఈజీగా కనెక్ట్ అయిపోతారా అనే ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ అనేది ట్విస్ట్ ఉంటుంది లవ్ స్టోరీలో, అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ లవ్ స్టోరీ వల్లే ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీ స్టార్ అనేది ఫ్యామిలీ రిలేటెడ్ స్టోరీ కదా. ఫ్యామిలీ రిలేటెడ్ స్టోరీ ఫ్యామిలీ పరంగా కూడా బాగా చూపిస్తారు. హీరోయిన్ ఫ్యామిలీకి కనెక్ట్ అయినట్టుగా అన్ని ప్రతిదీ బాగా చూపిస్తారు. నేను ఎక్కువ రివ్యూలు చేయాలనుకోవట్లేదు, చేయకూడదు కూడా. ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అది కూడా చూపిస్తారు, మరి కొంచెం దారుణంగా చూపిస్తారు. ఇంకేంటంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి సెకండ్ హాఫ్లో పాజిటివ్స్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాడు, ఒక మిడిల్ క్లాస్ అండ్ రిచ్ లైఫ్కి ఉండే రెండు డిఫరెన్సెస్ ఉంటాయి కదా, అవన్నీ క్లియర్గా చూపిస్తారు. ఏంటంటే ఇంకా రివీల్ చేయకూడదు, అది పాజిటివ్స్ వచ్చేసి. సెట్స్ కూడా చాలా బాగుంటాయి, న్యాచురల్గా కంటెంట్ తగ్గట్టుగా స్క్రీన్ ప్లే తగ్గట్టుగా ఉంటాయి సెట్స్ కూడా. ఇంకా ఏంటంటే నెగిటివ్స్ ఏంటంటే మోస్ట్లీ రొటీన్ ఫీలింగ్ వస్తుంది భయ్య. కాకపోతే ఎంత ఫ్యామిలీ స్టోరీని కొత్తగా చూపెట్టడానికి చాలా కష్టం. మ్యాక్సిమం ఉన్నదానితో ఇది చేయాలి కానీ ఇంకేం చేయలేము, అది పెద్ద నెగిటివ్ అని అనుకోకండి. ఇంకేంటంటే కామెడీ ఉండదు. సెకండ్ వన్ మెయిన్గా కామెడీ కాదు, అది కామెడీ ట్రాక్ అంత ఉండదు. లవ్ స్టోరీలో ఎక్కువ టైం ఇదైపోద్ది. మెయిన్గా ఫోర్త్ వన్ వచ్చేసి నెగిటివ్ ఏంటంటే మెయిన్గా సాంగ్స్ అండి. సాంగ్స్ అసలు కనెక్ట్ అవ్వలే. ఒక్క సాంగ్ కళ్యాణి వచ్చా అదేదో సాంగ్ ఉంది కదా, అది బాగా పాపులర్ అయింది మన సోషల్ మీడియాలో. కాకపోతే అది అనేది ఎండింగ్కి వేశారు. దానివల్ల ఏంటంటే చాలా మంది ఎండింగ్ టైంలో పేషెన్స్గా కూర్చోలేరు, ఎందుకో అర్థం కాదు. సీట్లకి కాస్ట్ ఒక 200 పెట్టి వెళ్తారు సినిమాకి, ప్రశాంతంగా లాస్ట్ వరకు కూర్చోరు. ఆ సాంగ్ చూద్దాం అనుకున్నాను కానీ బాగుంది సాంగ్, కానీ చూద్దాం అనుకునేసరికి ప్రతి ఒక్కరు లేచి వెళ్ళిపోవడం అలాగా డిస్ట్రాక్ట్ చేశారనమాట. ఇంకేంటంటే మెయిన్గా ఓవరాల్ నా రేటింగ్ వచ్చేసి 2.5 స్టార్స్. మీరు ఎంత రేట్ చేస్తారు 5కి? మీరు ఖచ్చితంగా హాల్లోనే ఈ మూవీ అనేది విజిట్ చేసి మీ రేటింగ్ కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు 100 కామెంట్స్ 1K లైక్స్ చేసేయండి. మీలో ఇద్దరిని పిక్ చేసి నేను అనేది గివ్ అవే అనేది ఇస్తాను, 500 ఫోన్పే చేస్తా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్.